హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ మబ్బు దుమ్ము మొత్తం ధూళి, ఎక్కడంటే అక్కడ వెహికల్స్ అని స్టక్ అయిపోయి చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ గచ్చిబౌలి, ఇది నారకరాంగూడ సైడు. నేను డ్రాప్ చేసి వెళ్తున్నాను రిటర్న్. అసలు రోడ్డు కనిపించట్లేదు ఫ్రెండ్స్. మరి ఎక్కడ వర్షం పడుతుందేమో తెలియదు, కానీ విపరీతంగా మబ్బు స్టక్ అయిపోయి అసలు బయటికి రావాలంటే చాలా టైం పట్టింది నాకు. ఇట్లా ఉంది ఫ్రెండ్స్, బయట కనిపిస్తుందా మీకు? చూడండి ఫ్రెండ్స్ మీతో ఒక మాట షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 145కి లాగౌట్ ఇచ్చారు నాకు. లాగౌట్ అంటే అది డ్రాపు. ఇద్దరు మేడమ్స్, ఒక ముస్లిమ్స్ మేడం, ఒక హిందూ మేడం, ఇద్దరు తెలంగాణనే. అయితే ఏమైంది మేడం, ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి అన్న. పాపం ముస్లిమ్స్ మేడం టక తీసుకొని చేసింది. ఇంకొక మేడం కూడా చేసింది, మా అబ్బాయి కూడా చేస్తాడు, మా అబ్బాయి 6 years బాగా చేస్తాడు తను కూడా అని చెప్పింది. అవునా మేడం, నాకు ఇంకా ఫస్ట్ టైం మేడం, సరిగా రావట్లేదు, ఓన్లీ షార్ట్స్ మెల్లమెల్ల షార్ట్స్ చేస్తున్నా, ముందు లాంగ్ తీస్తాను మేడం, నాకు కంటెంట్ తెలియట్లేదు ఏం చేయాలో ఏంటో అని అన్నాను. అంటే అది కరెక్టేలే, చేయండి మంచిగా చేయండి అని నాకు సపోర్ట్ చేశారు ఇద్దరు మేడమ్స్. ముస్లిమ్స్ మేడంకి తెలుగు రాదు అస్సలు, లిటిల్ బిట్ కూడా రాదంట, కొంచెం కూడా రాదంట. సో హిందీలో నేను మాట్లాడాను. మేడం కొద్దిగా నాకు ఫుల్ సపోర్ట్ చేయండి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానీ నాకు సపోర్ట్ చేయండి మేడం అని చెప్పా. అది నేను హిందీలో చెప్పా. ఏమని చెప్పాను మేడం, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, दबा के करो मैडम, मेरे को दबा के लाइक करो मैडम, फैमिली पूरा दबा के दे दो मैडम मेरे को, मैं జల్దీ ఫాస్ట్ ఫేమస్ అయిపోవాలి అని చెప్తా. మేడం ఒకటే నవ్వుతుంది. అయితే ఏమైంది మేడం, తప్పేమని అన్ననా నేను అన్నా. నై అన్నది, తప్పేం లేదు, ప్లీజ్ మేడం రిక్వెస్ట్ మేడం, దబాక దేనా మేరకు आपका ఫుల్ సపోర్ట్ మేరకు రైనా అని అన్నా. నాకు మీ సపోర్ట్ మొత్తం నాకు ఉండాలి అని నేను అన్నా. అంటే ఓకే మేడం ష్యూర్, కైసా బి దిలాతే, ఎట్లయినా చేపిస్తా, ఎట్లయినా ఇప్పిస్తా, చేపించి మీకు ఇప్పుడు 87 అట్లా అయినాయి మేడం, ఇంకా చేపియండి కొంచెం అని అన్నా. చేపిస్తాను మేడం అని అన్నారు. అయితే దాంట్లో నేను తప్పేం నాకు అర్థం కాలేదు. దబాకదేదో అంటే మన తెలంగాణ గట్టిగా చేయాలి, గట్టిగా ఉండాలి అన్నట్టు మాట్లాడతాం కదా. సో నేను ఆ థాట్లో మాట్లాడా. కానీ ఎంత క్యూట్గా నవ్వింది ఆ మేడం, నిజంగా అసలు నవ్వులకి నిజంగా అండి ఫేస్లో ఒక హ్యాపీనెస్గా నవ్వుతే ఆ వెలుగు వేరండి. టెన్షన్ పెట్టుకొని పొద్దునొచ్చి డ్యూటీ చేసి ఒక్కొక్కరి ముఖంలో పాపం నీరసం కనిపిస్తుంది, ఎందుకు బతుకుతున్నామా జీవితంలో అన్న ఫేస్లో కనిపిస్తుంది. ఆ మేడం నేను వేసి ప్రతిదానికి జోక్కి నవ్వుతుంది. మేడం నాకు కంటెంట్ దొరకట్లేదు, మంచిది కాన్సెప్ట్ దొరికితే మంచిగా చేయాలనిపిస్తుంది అన్న. ఆ మేడం అంటారు, ఇదే కాన్సెప్ట్ మరియా మేడం, మీరు మంచిగా మాట్లాడుతారు, అది అలాగే మీరు కంటిన్యూ చేయండి, ఫ్లో అయిపోండి, మాటల కంటే ఎక్కువ ఏముంటుంది మేడం అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సనా మేడం, మీ సపోర్ట్ నాకు ఉండాలి, మీరే కాదు అందరి సపోర్ట్ నాకు ఉండాలి, ఇలా నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. నిజమే కదా, నా మాటలు నాకు ఉంటాయేమో కదా, కానీ నేనేంటంటే కొంచెం షై ఫీలింగ్ అవుతున్నాను కెమెరా ముందు. బట్ ఇంకా ముందు ఆ ఫీలింగ్స్ తీసి అని చెప్పారు, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు నాకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు అదే ట్రై చేస్తాను, ట్రై చేయనికి కాదు చేసేస్తాను, బట్ అందుకే మీకు ట్రై చేస్తాను కాదు చేసేస్తాను చెప్తున్నాను. ఇప్పుడు నేను చేస్తాను, అందుకే నా లైఫ్లో జరిగేది ప్రతిదీ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఒక్కొక్కరు చాలా మంచోళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డలు ఉంటారు కాదు, అందరు మంచోళ్ళు ఉన్నారు. బట్ నా లైఫ్లో తగిన వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళకి పేరున నేను రుణపడి ఉంటాను. మేడం సారీ, మీరు నాకు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఉంది కదా గట్టిగా కొట్టండి. ఓకే, జే డ్రైవర్.